ఆలకించడు. ప్రార్థన విషయంలో దేవుని క్యారెక్టర్ నిదానంగా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు బైబిల్లో అనేక మంది ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని రెస్పాన్స్ ఎలా ఉందో ఈరోజు మీరు బైబిల్లో చూస్తేనండి ఆశ్చర్యపడిపోతారు. బైబిల్లో ఉన్న ప్రార్థనకు సంబంధించిన కొన్ని సంఘటనలు మచ్చుకు ఈరోజు మేము ముందు ఉంచుతాను. ఆలోచించండి. ఈరోజు ముందుగా పాత నిబంధనలు ఇశ్రాయేలీలు. మొదటి సందర్భాన్ని చెబుతున్నాను మీకు ప్రార్థన విషయంలో. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళుతున్నటువంటి కాలం అది. ఆ మధ్యలో ఎన్నో రాజ్యాలు ఎదురవుతాయి. ఎదురైన వాటిలో ఒకటి ఎర్ర సముద్రం కూడా ఉన్నది. అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని కళ్ళ ముందే దేవుడు చీల్చాడు. అది కాకుండా ఎన్నో రాజ్యాలు వచ్చినప్పుడు అన్ని రాజ్యాలను వీరి దగ్గర నుంచి వెళ్ళకూడుతూ దారిని సరాలము చేయొచ్చు దేవుడు కంటి పాపలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వెళ్ళిపోయాడు ఇశ్రాయేలును తీసుకొని. ఆ ప్రయాణములో మధ్యలో ఒక రాజ్యం అడ్డుపడుతుందండి. జాగ్రత్తగా వినాలి, చరిత్ర చెబుతున్నాను ఇప్పుడు మీకు. ఆ ప్రయాణములో ఒక రాజ్యం అడ్డుపడుతుంది. అదే అమోరీల రాజ్యం. అమోరీల రాజ్యం ఎదురుపడినప్పుడు దేవుడు మోషే గారితో నాయకుడితో చెబుతాడు, ఏమన్నా తెలుసా? అమోరీలను చూచి మీరు భయపడకండి, వెళ్లి వారితో యుద్ధం చేయండి, నేను మీ తరపున ఉంటాను, మీరు జయిస్తారు, మీరు గెలుస్తారు అని దేవుడు హామీ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన మాటను నమ్మరు. మోషే గారికి సలహా ఇస్తారు వచ్చి, దేవుడు అన్ని చెబుతుంటాడులే గాని ఒకసారి మన దగ్గర నుంచి కొంతమందిని మనుషులను అక్కడ పంపి వేగు చూపించి వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ముందుకు వెళదామో లేదో ఆలోచిద్దామని పెద్ద మనుషులందరూ సలహా ఇస్తారు. ఆ రోజు చేసేది లేక మోషే గారు గోత్రానికి ఒకటి చొప్పున 12 మందిని పంపిస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చి ప్రజలందరినీ భయపెడతారు. అమ్మో, అమోరీయులంటే మామూలు వాళ్ళు కాదు, మనలో ఎవరు కూడా వాళ్ళ భుజాల కంటే 1 ఇంచు కూడా హైట్ ఉండరు, వారితో యుద్ధం ఏంటి, మనం చేయలేం, వెళితే చచ్చిపోతాం అన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ భయపడి ఏమనంటారో తెలుసా? దేవుడు మా మీద పగపట్టి మమ్మల్ని చంపుటికి అమోరీయుల దగ్గర తీసుకొని వచ్చాడు. దేవుని నమ్మరు ఇశ్రాయేలీయులు. దానికి బాధపడిన దేవుడు మోషేని పిలిచి ఏమనంటాడో తెలుసండి? నేను ఇంత చెప్పినా నా మాట మీద నమ్మకం ఉంచలేదు గనుక వీరిలో ఒక యెహోషువ కాలేబు తప్ప ఎవరిని నేను కనాను దేశంలోనికి అడుగు పెట్టించను. ఆ విషయాన్ని మోషే గారు తిరిగి ఇశ్రాయేలుకు చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు భయపడి వద్దు అలాగైతే యుద్ధానికి వెళ్తాం అని బయలుదేరతారు. అప్పుడు దేవుడు మళ్ళీ మోషేని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళలేదు, నేను కోపగించిన తర్వాత వెళతామంటున్నారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పు వాళ్ళకి, ఇప్పుడు వారు వెళ్ళినా నేను వారితో ఉండను గనక యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పు వాళ్ళకి. అప్పుడు మోషే గారు తిరిగి దేవుని మాటను వారికి చెబితే వారు వినకుండా యుద్ధానికి వెళతారు. ఇప్పుడు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళలేదు వీరు, వెళ్ళొద్దని చెప్పిన తర్వాత వెళ్ళారు వీరు. అప్పుడు ఏం జరిగిందో, జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారో, అది చేసిన తర్వాత దేవుడు ఎలా స్పందించాడో ఇప్పుడు మీరు చూడాలి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. 42 నుంచి ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 42. యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదరని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హోర్మా వరకు షేయీరులో మిమ్మల్ని హతము చేసిరి. దేవుడు చెప్పినట్టుగా వినలేదు కనుక హతం చేయబడ్డారు. మిగిలిన వాళ్ళు తిరిగి వచ్చి ఏం చేశారో చూడండి. తర్వాత మీరు తిరిగి వచ్చి, ఇది ఇంపార్టెంట్, తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడువగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు.
వాళ్ళు తిరిగి వచ్చి దేవుడు చెప్పింది చేయలేదు, దేవుని చిత్త ప్రకారం జరిగించకుండా, జాగ్రత్తగా వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి, దేవుని చిత్త ప్రకారం జరిగించకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన తెలుసా? ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? యెహోవా సన్నిధిని ఏం చేశారు? వాళ్ళు ఏడ్చారు. ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఏడ్చి ప్రార్థన చేశారు. ఆయన చిత్తమును జరిగించకుండా ఆయన సన్నిధికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేశారు. దాన్ని ఏమనాలి? ఏడ్చి ప్రార్థన చేస్తే మన భాషలో ఏంటి? కన్నీటి ప్రార్థన. మీకు చాలా ఇష్టం కదా కన్నీటి ప్రార్థన అంటే, మీకోసమే. ఏమండి, ఇశ్రాయేలీలు ఒకరు కాదు, ఇశ్రాయేలీలందరూ ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు వినడం లేదు. కారణం, ఆ ప్రార్థన చేసే ముందుగా దేవుని సూత్రం ఒకటి ఉంది, నా చిత్తమును జరిగించిన ఎడల అప్పుడే వాని మనవి నేను ఆలకించుదును. చదువుకున్నారు ఇందాక యోహాను సువార్తలో. ఇశ్రాయేలీలు జరిగించకుండా వచ్చి ప్రార్థన చేస్తుంటే నో, నేను వినలేదు. ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. చెయ్యమన్న దేవుడు ఎందుకు వినట్లేదో తెలుసా? చేసే ముందుగా నీకు అర్హత ఉండాలి. ఆ అర్హతే ఆయన చిత్త ప్రకారం నడవాలి, జరిగించాలి. రైట్? ఇశ్రాయేలీలు అంటే ఏదో పాపులు, వెరీ గుడ్, వినలేదు అనుకుందాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఎలా స్పందిస్తున్నాడో మీరు చూస్తే ఆ వాక్కైపోతారు. చూస్తారా? రండి చూపిస్తాను. అదే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. ఎవరో తెలుసండి మీకు ఇప్పటికీ అర్థమైండాలి, ఆయనే మహానాయకుడైన మోషే గారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో సాత్వికుడు అని ఎవరికైతే దేవుడు బిరుదులు ఇచ్చాడో ఆ మోషే గారి గురించి మీరు ఇప్పుడు చూడండి. మరియు ఆ కాలంలో మోషేనైనా నేను ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ప్రభువా, ముందుగా ఆయనను పొగుడుతున్నాడు. నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలు పెట్టి ఉన్నావు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? జనరల్ గా ప్రార్థన మొదలు పెట్టగానే మనం కూడా అలానే దేవుని పొగుడుతుంటాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అబ్బో, అవే మోషే గారు కూడా చేస్తున్నారు. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఆయన కోరికను బయట పెడుతున్నాడు. చూడండి 25 ప్రార్థన ఇది. నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్నెమును, ఆ లెబానోనును చూచినట్లు నాకు దయచేయం ప్రభువా అని నేను యెహోవాను ఏం చేశారట? ఆయన బ్రతిమాలుకొన్నాడండి బాబు. దేవుణ్ణి మోషే గారు బ్రతిమాలు కొనుచున్నాడట. ఏమన్నా తెలుసా? కనాను దేశంలో ఒక 2 రోజులు ఉంటానండి అని కాదు, దూరం నుంచి నేను కనీసం చూస్తానని లెబానోను దేశంలో బ్రతిమాలుకుంటున్నాడండి. కాళ్ళు పట్టుకుంటున్నాడు మోషే గారు. ఏమండి, మోషే గారు మన ముందే దేవుని అంత బ్రతిమలాడుకుంటుంటే ఆ పంచాయతీ మన దగ్గరికి వస్తే ఎలా తీరుస్తామో తెలుసా? ఏం దేవుడా, 40 సంవత్సరాలు ఈ లక్షలాది ఇస్రాయల్ని ఎలా నడిపించడం మాకు తెలుసు, కళ్ళారా మేమే చూసాము. ఇంత నమ్మకం నడిపించిన ఆయన నేను బ్రతిమలాడుకోవాలా? మాకెందుకో ఇది పద్ధతిగా లేదు ప్రభువా అని పెద్ద మనుషుల్లాగా మనం పంచాయతీ తీరుస్తాం మన దగ్గరకు వస్తే. ఏమంటే, కానీ దేవుడు మాత్రం ఎలా స్పందిస్తున్నాడు చూడండి. ఇక్కడ బ్రతిమాలు కొనగా దేవుడు ఏం చేస్తున్నాడు? 26వ వచనంలో, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి మోషేనైనా నా మనవి వినకపోయేను. నేను రిక్వెస్ట్ చేశాను, బ్రతిమలాడుకున్నాను, గోజాడాను,
అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసండి, మీరు ప్రార్థన చేస్తారు కానండి, మీరు గోజాడరు దేవుని దగ్గర ఎట్లుండాలో తెలుసా, మన హృదయంలో నుంచి అన్ని ఆయన పాదాల యొద్ద అవన్నీ ఏమండి. అబ్బో, మోషే గారి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా మనం పనికిరామండి, అంత గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి బ్రతిమలాడుకుంటుంటే దేవుడు ఏం చేశాడట, ఆయన మనవి వినలేదు సరికదా. ఏం చేస్తున్నాడు తెలుసా ఇప్పుడు, మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఊరికనే ప్రార్థన చేస్తుంటే, ఆయన రెస్పాండ్ అవ్వకున్నా, ఆయన వినకున్నా, పదే 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 నేను ప్రార్థన చేస్తుంటే చివరికి ఆయన ఒక మాట అంటున్నాడు మోషేతో, ఏమన్నా తెలుసా, చాలు చాలు మోషే, ఎక్కువైంది ఇప్పటికే, చాలు. ఇక ఈ సంగతిని గూర్చి నాతో నువ్వు మాట్లాడకూడదు, ఇక ఈ సంగతి గురించి నీవు నాతో మాట్లాడకూడదు, జాగ్రత్త.